అసలు నెయ్యే కాని నకిలీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే బోలే బాబా డైరీ ప్రతినిధులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిలో ఏమైనా కుట్ర కోణం ఉందా అన్నటువంటి రీతిలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ధనదాహమా లేదంటే ఏదైనా కుట్ర కోణమా? అంటే టీటీడీ నెయ్యిలోనే కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ నెయ్యి సరఫరా చేసినట్టు తెలుస్తుంది. కల్తీ నెయ్యికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే తిరుమలలో లడ్డులో ఆ కల్తీ నెయ్యి వినియోగించారన్న ఏదైతే సమాచారం ఉందో, ఏదైతే వెలుగులోకి వచ్చిందో, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఇక్కడ సిట్ని వేసి ప్రత్యేకించి దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే ఈ దర్యాప్తులో అనేక కోణాల్లో అనేక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇందులో బోలే బాబా డైరీలో 2020లోనే టీడీటీ అది నిషేధించింది. అయినప్పటికీ కూడా బోలేబాబా డైరీ ప్రతినిధులు వేరే డైరీల ద్వారా వారికి మళ్ళీ టెండర్లు దక్కించుకుని వారే సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే అది నకిలీ నెయ్యి కాదు, ఏకంగా రసాయనాలతోటే తయారు చేసిన నెయ్యి, ఒక రసాయనాల్లో సువాసనలు కలిపి అది సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఒక నిర్ధారణకి వచ్చినట్టుగా సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బోలేబాబా డైరీ నుంచి ఎక్కడికెక్కడికి నకిలీ ఈ నెయ్యి ఈ సరఫరా అయ్యింది. ఈ రసాయనాలతో కూడా నెయ్యి సరఫరా అవడం వల్ల లడ్డూల్లోని అలాగే దేవాలయాల ప్రసాదంలో వినియోగించడం వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని మీద చూసినట్లయితే ఇప్పుడు శ్రీశైలంలో పాటు ద్వారకా తిరుమలలో కూడా ఈ నెయ్యిని వినియోగించినట్టుగా తెలుస్తుంది. దాని మీద ఎంక్వైరీ కూడా విచారణ కూడా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు ఇంకా ద్వారకా తిరుమలకి వచ్చింది దాఖలాలు లేవు. అయితే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కూడా దీని మీద ఒక విచారణ అయితే చేసింది. అది ఈవోగా వేండ్ర శ్రీనివాస్ అనే అతను ద్వారకా తిరుమల ఉండగా దీనికి కాస్త అవకాశం ఏర్పడింది. నకిలీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన్ని బదిలీ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అలాగే ఇక్కడ చూసినట్లయితే సింహాచలంలో కూడా ఈ కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పేసి ఆరోపణలు విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే అన్నవరం కూడా ఈ కోవలోకి చేరిందా అని అనుమానం వచ్చింది. కానీ ఈ అన్నవరంలో అయితే ఈ నకిలీ నెయ్యి వ్యవహారాలు బయటపడలేదు. అక్కడ సింహాచలంలో చూసినట్లయితే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేరుగా ఇక్కడ తనిఖీలు కూడా నిర్వహించారు. అధికారులు కలిపి నిర్వహించిన తనిఖీల్లో కూడా ఎలాంటిది కూడా ఇక్కడ బయలు కాలేదు, ఏది కూడా దొరకని పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో కూడా ఈ మధ్యకాలంలో అధికార యంత్రాంగం అంతా కూడా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఈ జాడ కనిపించలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఎక్కడెక్కడైతే ఈ బోలే బాబా డైరీ నుంచి వచ్చిన ఏదైతే రసాయనాలతో కూడా నెయ్యిని ఉపయోగించారో అక్కడికల్లా కూడా ఇప్పుడు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా అనేక కోణాలు బయటికి రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు సరఫరా అవుతున్న నెయ్యి మీద కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నెయ్యిని ఎప్పటికప్పుడు పరిశీలించి వెండర్లో తీసుకొచ్చిన దాని నుంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసే మాత్రం ఈ ప్రసాదాల్లో వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రాన్నే ఒక కుదుపుతున్న పరిస్థితి ఉంది. భక్తుల మనోభావాలను కూడా తీవ్రంగా దెబ్బతీసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని ఆలయాలను కూడా ఈ నకిలీ నెయ్యి వ్యవహారం మీద, అంటే ఇప్పుడు రసాయనాలతో కూడిన నెయ్యి అని చెప్పేసి తేలింది. దీని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా తనిఖీలు చేస్తుంది. ఏదైతే ఈ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, భాగస్వామ్యం ఉన్నారో కొందరు అధికారులను కూడా మీద చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే కొంతమంది అధికారులను కూడా అనేక దేవాలయాల్లో బదిలీ చేశారు. అలాగే ద్వారకా తిరుమలలో కూడా వేండ్ర శ్రీనివాసుని బదిలీ చేశారు. ఆ తర్వాత త్రినాథరావు కొన్నాళ్ళు ఈవోగా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా కూడా మరొక ఈవోను కూడా నియమించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఏదైతే బోలే బాబా డైరీకి సంబంధించిన ప్రతినిధులను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంతో మొత్తం ఎక్కడెక్కడ ఇంకా ఎలాంటి వ్యవహారాలు కొనసాగని, ఈ రసాయనాల నెయ్యి ఎక్కడెక్కడ ఇంకా సరఫరా చేశారనే దాని మీద దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. చందు. Right, Sriramurthy, thank you. Once again, Sunil, Rajkumar and Sriramurthy, thank you so much for the updates.